ఆల్రెడీ 'ఓజీ' మూవీ హిట్ అయ్యి 2025కి ఒక పర్ఫెక్ట్ మిడ్ ఎండింగ్ అయితే దొరికింది సెప్టెంబర్‌లో. అండ్ రాబోయే కొన్ని హై యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ వీటి మీద ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. అండ్ అదే కాకుండా హైప్ కూడా చాలా బాగా క్రియేట్ అయింది. సో, ఆ మూవీస్ ఏంటి అండ్ అవే కాకుండా ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అనే విషయం గురించి మేము ఏవైతే మూవీస్ ఈ ఇయర్ అండ్ అలాగే రాబోయే కొన్ని మంత్స్‌లో అంటే ఈవెన్ 2026లో రిలీజ్ అవ్వబోతున్న కొన్ని ఫిల్మ్స్‌ని ఒక చిన్న లిస్ట్‌గా అయితే చేశామన్నమాట. అండ్ దీని మీద ఏదైతే ఈ లిస్ట్ ఉందో దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ప్రయారిటీ అంటే ఈ మూవీ ఎక్కువ ఇంపార్టెంట్, ఆ మూవీ తక్కువ ఇంపార్టెంట్ అని గాదు. బట్ ఈ అన్ని మూవీస్ గూడా ఈ రాబోయే కొన్ని నెలల్లో రిలీజ్ కాబోతున్నాయి. అండ్ ఈ మూవీస్ లిస్ట్ ఏదైతే ఉందో ఇదంతా చూసిన తర్వాత మీ ఫేవరెట్ మూవీ అండ్ అలాగే మీరు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఏ మూవీ కోసం ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ దిస్ దసరా ఇస్ 'కాంతార చాప్టర్ 1 ది లెజెండ్'. ఈ మూవీ అక్టోబర్ 2, 2025కి అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఇంకా కంటిన్యూ అవుతుందా? చాప్టర్ 2 వస్తుందా? అనే విషయం ఇప్పటికైతే తెలీదు. బట్ ట్రైలర్, టీజర్ ఏదేదైతే పోర్షన్స్ రివీల్ అయ్యాయో, ఇవన్నీ చూసిన తర్వాత ఒక డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఒక డీసెంట్ హైప్ అయితే బిల్డప్ అయిపోయింది. ఈవెన్ ఇన్ నార్త్ ఇండియా 'కాంతార' మూవీకి చాలా మంచి క్రేజ్ ఉంది. సో, దాన్ని ఎలా పుల్ ఆఫ్ చేస్తారు? అండ్ అదే కాకుండా హిస్టరీ, రూట్స్ దగ్గర నుంచి స్టోరీని మొదలుపెడతాం అంటున్నారు కాబట్టి, ఇంత పెద్ద స్టోరీని ఎలా వీళ్ళు టాకిల్ చేయగలుగుతారు అనేటిది చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. The next movie which I'm very awaited for is Avatar: Fire and Ash. సో, ఆల్రెడీ 'వే ఆఫ్ వాటర్' చూసినప్పుడు నాకు ఒకటైతే అనిపించింది. ఓవరాల్ మూవీ చాలా బాగున్నప్పటికి గూడా ఎక్కడో స్టోరీ కొంచెం ఎక్కడో ఇట్ ఈస్ బిహైండ్ అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకు. బికాజ్ ఇట్ వాస్ క్వైట్ సింపుల్ స్టోరీ. కానీ ఇక్కడ 'ఫైర్ అండ్ యాష్' గురించి మాట్లాడుకుంటే రీసెంట్‌గా ఒక కొత్త ట్రైలర్ గూడా వచ్చింది. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఎప్పుడు హ్యూమన్స్ వర్సెస్ నావీస్ గాకుండా నౌ ఇట్ ఈస్ నావీస్ వర్సెస్ నావీస్ 2. అంటే నావీస్‌లో ఒక గుంపు హ్యూమన్స్‌తో కలిసి అగెయిన్స్ట్ నావీస్ పోరాడితే అదెలా ఉంటుంది అన్న ఒక పర్స్‌పెక్టివ్ ఈస్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దానివల్ల నాకు ఈ మూవీ మీద ఒక డీసెంట్ హైప్ అయితే క్రియేట్ అయింది. అండ్ నౌ ఐ కంప్లీట్‌లీ బిలీవ్ దట్ ఐ విల్ సీ సంథింగ్ న్యూ ఇన్ ద థియేటర్స్. ఏదో బేసిక్‌గా అదే హ్యూమన్స్ వర్సెస్ నావీస్ అదే విషయం గాకుండా ఐ విల్ సీ సంథింగ్ న్యూ. అండ్ ఈసారి గూడా ఎవరినో ఒకరిని లేపేస్తారు తప్పనిసరిగా. కానీ చూద్దాం ఈసారి ఎవరిని లేపేస్తారని జెప్పేసి. ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ యామ్ వెరీ అవైటెడ్ ఫర్ ఇస్ 'టాక్సిక్'. సో, 'టాక్సిక్' నిజంగా జెప్పాలంటే అసలు ఎందుకింత గ్యాప్ పడ్డది? అసలు 'యష్' గారికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందనేది గూడా తెలీదు. బికాజ్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఎప్పుడో జూసినట్టు గుర్తు. అండ్ ఇన్నేళ్ల తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని ఒకటే మూవీ మీద వర్క్ జేయడము చాలా, చాలా, చాలా సస్పీషియస్‌గా అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైమ్. బికాజ్ సస్పీషియస్‌గా ఎందుకు అనిపిస్తదంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హీరోకి ఒక హైప్ వచ్చినప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ జేయాలి అన్న ఒక పర్స్‌పెక్టివ్‌లో ఉంటారు. కానీ ఇక్కడ 'యష్' గారు మాత్రం సింపుల్‌గా 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ మీదనే వర్క్ జేస్తున్నారు. అండ్ అందులో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ సింగిల్ ఫిల్మ్‌కి మాత్రమే వర్క్ చేశారు. అండ్ థట్ ఈస్ 'టాక్సిక్.' సో, ఐ థింక్ హి హాస్ కంప్లీట్ బిలీఫ్ ఇన్ దట్ ఫిల్మ్. ఎందుకంటే 'కేజీఎఫ్‌కి' కూడా ఒక చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ టైమ్ ఇచ్చారు. నియర్లీ 4-5 ఇయర్స్ షూటింగ్, రిలీజ్ అన్నిటికి కలిపి. సో, అలాగే ఈ మూవీకి గూడా అంతే టైమ్ ఇస్తున్నారు కాబట్టి మేబీ దిస్ ఈస్ సంథింగ్ న్యూ. మనం చూడనిదేదో ఈసారి గూడా 'యష్' గారు చూపెడతారని జెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ అదే గాకుండా 'రామాయణం' మూవీ మీద వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే ఇన్ ద మెజారిటీ పోర్షన్ అంటే ప్రొటాగనిస్ట్‌గా మాత్రం ఇదొకటే మూవీ తీస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ గూడా అందుకే. ఎందుకంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్ని ఇయర్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు ఇస్తున్నారంటే తప్పకుండా ఏదో క్రేజీగా అయితే వర్కౌట్ చేస్తున్నారనే అర్థం. అండ్ నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ 'బాహుబలి: ద ఎపిక్.' 31 అక్టోబర్‌కి రిలీజ్ అవ్వబోతుంది. 'బాహుబలి' ఏంది భయ్యా ఆల్రెడీ చూసేసాం గదా! అంటే 2 మూవీస్‌ని కలిపి ఒక షార్టర్ టైమ్ స్పాన్‌లో అసలెలా ప్రెజెంట్ చేస్తారు? అండ్ అదే గాకుండా ఏవన్నా అసలు మనం ఇప్పటివరకు చూడని 1, 2 షార్ట్‌లేమైనా పడతాయా? ఇది గూడా నాకు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూడని ఫుటేజ్ చానా ఉంటుంది ప్రతి మూవీకి. ఒక్కొక్క మూవీకి 2 గంటలు, గంటన్నర, గంట ఇలా ఫుటేజ్ చానా ఉంటుంది. ఇందులో ఏవైనా క్లిప్స్ యాడ్ చేస్తారా అన్న ఒక యాంగ్జైటీ అండ్ అదే గాకుండా ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేటిది బిల్డప్ అయింది. సో, అందుకని చెప్పేసి ఈ మూవీ మీద గూడా నాకైతే డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ 31 అక్టోబర్‌కి రిలీజ్ కాబోతుంది. ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ 'ద రాజాసాబ్.' రేపు ఈ మూవీ ట్రైలర్ అయితే రాబోతుంది. అండ్ ఈరోజు మనం వీడియో చేస్తున్నాం. అండ్ ఈ మూవీ వచ్చేసి 5 డిసెంబర్ 2025కి అయితే రిలీజ్ కాబోతుంది. నియర్లీ 3 మంత్స్ ముందు మనకి ట్రైలర్ అయితే పడుతుంది. అండ్ దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మేబీ రిలీజ్ ట్రైలర్ గూడా ఏస్తారేమో. బట్ ఇప్పటికైతే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పటివరకు జరుగుతున్న చర్చ ప్రకారం ఒక హిల్లేరియస్ రోల్ ఉండబోతుందన్న 'ప్రభాస్' అన్నది. అండ్ ఒక కంప్లీట్ ఫుల్ టైమ్ రోల్ మనం చూడబోతున్నామంట. ఎందుకంటే 'కల్కి' మూవీలో గానియండి ఆర్ రీసెంట్‌గా ఏ ఏ ఫిల్మ్స్ అయితే 'ప్రభాస్' గారు తీశారో అన్నిట్లో మెజారిటీ పోర్షన్‌లో 'ప్రభాస్' అన్న ఉన్నాడు. వేరే యాక్టర్సే వర్క్ చేస్తుంటారు. అండ్ మేజర్ గ్లింప్సెస్‌లో 'ప్రభాస్' అన్న కనిపిస్తాడు. కానీ ఈ మూవీలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్‌లో 'ప్రభాస్' అన్ననే ఉంటాడంట. సో, థట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్‌కి కావాల్సింది కూడా అదే. ఏదో ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా కాకుండా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి మూవీ అంతా ఆయన కనపడాలన్న ఎక్స్‌పెక్టేషన్ అందరికీ ఉంది. సో, ఫైనల్లీ ఈ మూవీతో అది జరగబోతుంది. అండ్ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్.
ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ 'పెద్ది.' 'పెద్ది' మూవీ 27 మార్చ్ 2026కి అయితే ఇప్పటికి ఎక్స్‌పెక్టెడ్ రిలీజ్ డేట్. ఈ మూవీ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా ఉండబోతుంది. అండ్ నాకు రీసెంట్‌గా చూసిన మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం కొంచెము ఇందులో 'పుష్ప' వైబ్స్ ఏదైతే 'పుష్ప పార్ట్ 1' వైబ్స్ ఉన్నాయో అవి అండ్ అదే కాకుండా 'రంగస్థలం' వైబ్స్ 2 వస్తున్నాయి. సో, దిస్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ ద ఫిల్మ్స్ అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. బట్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే 'పుష్పలో' మొత్తం స్మగ్లింగ్ అట్లుంటది కదా! అట్లా కాకుండా దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు విలేజ్ గానియండి, ఫ్యామిలీ గానియండి, అట్లాంటి 'రంగస్థలం' టైప్ ఆఫ్ స్టోరీ విత్ 'పుష్ప' టైప్ ఆఫ్ వైబ్ అండ్ అదే టైమ్‌లైన్ కాబట్టి అదే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అది కూడా డైరెక్టర్ 'ఉప్పెన' మూవీ తర్వాత మళ్ళీ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌తో వస్తున్నారు కాబట్టి డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి 'బుచ్చిబాబు' గారి పైన. సో, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందా లేదా ఈ ఫిల్మ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పటికైతే వర్కింగ్ టైటిల్ 'డ్రాగన్' అని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ అయింది. అండ్ అదే ఎన్టీఆర్, నీల్ గారి ఫిల్మ్. సో, ఈ మూవీ ఎన్టీఆర్ అన్నకి 'వార్ 2' తర్వాత రాబోతున్న ఫిల్మ్ అనమాట. అండ్ ప్రశాంత్ నీల్ గారికి గూడా 'కేజీఎఫ్ 2', 'సలార్' లాంటి హిట్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఇది. సో, ఈసారి ఏదైనా సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తారా? లేదంటే ఇది గూడా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మా? అండ్ మనకి 'సలారు', 'కేజీఎఫ్' ఎలాంటిదైతే ఒక కంటెంట్ డెలివర్ చేసిందో, ఈ మూవీ గూడా అలాగే డెలివర్ చేస్తుందా? ఆ మాస్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, మనం ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేసామో, అవి క్రియేట్ చేయగలుగుతారా లేదా అనేటిదైతే చూడాలి. అండ్ మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారు ఈస్ ఎ గ్రేట్ యాక్టర్. సో, ఆయనని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం క్రేజీ లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్ వస్తుంది. అండ్ నాకు తెలిసినంత వరకైతే ఎన్టీఆర్ అన్నని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్న ఫస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఈసారి నీల్ గారు ఎన్టీఆర్ అన్నని ఎట్లా యూజ్ చేసుకుంటారు అనేటిదైతే చూడాలి. అండ్ ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ 'ఛత్రపతి శివాజీ'. సో, ఈ మూవీ గూడా భయ్య. ఈ మూవీ అసలు ఇప్పటికైతే ఎక్స్‌పెక్టెడ్ డేట్ గిట్ ఏమి లేవు. 2027 అని చెప్పారు. 3, 4 నెలలన్నావు కదరా అయ్యా! ఇదేంది ఇంత ముందరకి తీసుకుపోయినావు అంటే, ఈ మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఈ మూవీ మీద గూడా నాకు డీసెంట్ హైప్ క్రియేట్ అయింది. అండ్ ఈ మూవీ మన 'కాంతార' హీరో 'రిషబ్ శెట్టి' గారు యాస్ 'ఛత్రపతి శివాజీ' ప్లే చేయబోతున్నారంట. సో, ఈ మూవీ మీద హైప్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'చావా' ఏ లెవెల్ అయితే సక్సెస్‌ని తీసుకొచ్చిందో, దానికి డబుల్, ట్రిపుల్ ప్రాఫిట్స్ తీసుకురావచ్చు ఈ ఫిల్మ్. అండ్ హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫిల్మ్ మీద. సో, ఎలా ఈ కంటెంట్ ప్రెజెంట్ చేస్తారనేటిదైతే చూడాలి. అండ్ ద నెక్స్ట్ మూవీ గూడా మళ్ళీ 'రిషబ్ శెట్టి' గారిదే 'జై హనుమాన్'. 'హనుమాన్' మూవీ తర్వాత 'జై హనుమాన్' ఫిల్మ్ ఈస్ ద సీక్వెల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విచ్ ఈస్ మచ్ అవైటెడ్ బై ఎవ్రీ ఆడియన్స్. ఎందుకంటే రీసెంట్‌గా 'హనుమాన్' మూవీకి నేషనల్ అవార్డ్ గూడా వచ్చింది. వీఎఫ్ఎక్స్ సెక్టర్‌లో. సో, ఈసారి ఎలాంటి అవుట్‌పుట్ తీసుకొనొస్తారు అండ్ అదే కాకుండా 'రిషబ్ శెట్టి' గారిని క్యాచ్ చేసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి గ్రేట్ యాక్టరో మనందరికీ తెలిసిందే. సో, ఆయనని యూజ్ చేసుకొని ప్రశాంత్ వర్మ ఎలాంటి మూవీ తీస్తారనే దాని మీద నాకైతే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం హౌ విల్ దిస్ మూవీ టర్న్ ఔట్ అని చెప్పేసి నాకైతే చాలా డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. అండ్ ఫైనల్లీ లెట్స్ ఎండ్ ఇట్ విత్ 2 ఫిల్మ్స్. ఫస్ట్ ఇస్ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే.' సో, ఈ మూవీ వచ్చేసి 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' తర్వాత రాబోతున్న ఫిల్మ్. అండ్ 'ఫార్ ఫ్రమ్ హోమ్', 'హోమ్ కమింగ్' చూస్తే 'నో వే హోమ్' ఈస్ లైక్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ ద 3. బట్ నాకు అనిపిస్తున్న పర్సనల్ థింగ్ ఏంటంటే 'బ్రాండ్ న్యూ డే' విల్ బి సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. మనకు కావాల్సిన 'స్పైడర్ మ్యాన్' వైబ్‌ని క్రియేట్ చేసే ఫిల్మ్ ఇదే అని అనిపిస్తుంది. అండ్ నాకు కావాల్సిన ఒకటే ఒక పోర్షన్ ఏంటి తెలుసా? ఎక్స్‌ప్లోరింగ్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ 'స్పైడర్ మ్యాన్.' అసలు 'స్పైడర్ మ్యాన్' ఎలా అయ్యాడు? ఆయనకి ఆ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ మనకు మార్వెల్‌లో ఎక్కడ కూడా చూపెట్టలేదు. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఈసారైనా ఈ మూవీలో ఆ బ్యాక్ స్టోరీ చూపెడితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ అది గాని చూపెడితే మాత్రం ఈ మూవీ క్రేజీ లెవెల్‌లో వర్కౌట్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్ ఈ మూవీని చూడడానికైతే ఎళ్ళిపోతాడు. ద నెక్స్ట్ మూవీ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ 'ద పారడైజ్.' 'పారడైజ్' మూవీ రీసెంట్‌గా పోస్టర్ కూడా రిలీజ్ అయింది 'మోహన్ బాబు' గారిది. అండ్ అదే కాకుండా వచ్చిన గ్లింప్స్ కూడా 'నాని అన్న' క్రేజీ లుక్ ఉంటది. ఇదొక షూటింగ్‌ది కూడా ఓవరాల్ ఆ షూటింగ్ ఏదైతే సీక్వెన్స్ ఉందో అది కంప్లీట్ అయినప్పుడు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది జైల్ సీక్వెన్స్‌ది. సో, ఇవన్నీ చూస్తుంటే 'పారడైజ్' మూవీ మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేటిది సెట్ అయిపోతుంది. అండ్ 'దసరా' మూవీ తర్వాత శ్రీకాంత్ వదిల గారి ఫిల్మ్ కాబట్టి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్ మీద. సో, ఈ ఫిల్మ్ కూడా రిలీజ్ అవ్వగానే నేనైతే ఫస్ట్ డే థియేటర్స్‌కెళ్ళిపోవాలనుకుంటున్నా. సో, ఇవి భయ్యా ఇప్పుడు రాబోతున్న ఫిల్మ్స్‌లో హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ 'జీటు' మూవీ గానియండి, అదే కాకుండా 'అడివిశేష్' గారిది ఇంకొక మూవీ వస్తుంది. అండ్ చాలా హై యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. కానీ ఫర్ నౌ దీస్ ఆర్ ద మోస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఆఫ్ అవర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ గూడా ఉంది ఇందులో. సో, ఇది భయ్యా ఓవరాల్ లిస్ట్. సో, ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? మీరు దేని గురించి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు? అండ్ అదే గాకుండా మీరు ఈ మూవీస్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? అండ్ ఏదైనా మీ ఫేవరెట్ హీరో మూవీ ఉండుండి నేను మిస్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. మన ఆడియన్స్ గూడా అందరూ చూస్తారు. అండ్ నేను గూడా మాక్సిమం ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.